కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీ మాజీ సీఎం జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ దొంగతనం బయటపడిందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం కంటే కృష్ణానదిలో ఎక్కువ టీఎంసీల నీళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏపీ దోచుకుందని జగన్ మాటల్లోనే తెలుస్తోందన్నారు. జగన్ కోసం కేసీఆర్ దక్షిణ తెలంగాణ రైతులను ఎండబెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ ఆశీర్వాదంతోనే తెలంగాణ రైతులని జగన్ మోసం చేశారన్నారు ఎంపీ చామల. ఈ రోజు స్వయాన బీఆర్ఎస్ పార్టీ తోటి ఆ రోజు రొయ్యల పులుసు పెట్టి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పొచ్చినటువంటి కేసీఆర్ వాస్తవాలు బయటపడ్డాయి. ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి గారు అదే అంటుండు, నేను అధికారంలో ఉన్నప్పుడు నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి దొంగచాటుగా కృష్ణా జలాల నీళ్లు అక్కడ కేసీఆర్ తోటి మంతనాలు చేసి తెచ్చుకోగలిగిన రాయలసీమ ప్రజలు ఆంధ్ర ప్రజల కోసము అక్కడ ఉన్నటువంటి నీళ్లను కృష్ణా జలాల మీద ఎక్కువ టీఎంసీలు దోపిడీ చేసి తీసుకోవడంలో నేను సక్సెస్ అయినా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిండు. ఎందుకు ఫెయిల్ అయిండని చెప్పిండు? రేవంత్ రెడ్డి గారు చెప్పింది చంద్రబాబు నాయుడు నీళ్ల విషయంలో వెనకడుగేసిండు. అంటే మేము 299 టీఎంసీలు ఇప్పుడున్న వాటా ప్రకారమే మనం మాట్లాడేది. కానీ గతంలో ఎక్కువ టీఎంసీల నీళ్లు కృష్ణా మీద దోచుకపోయినటువంటి దాఖలాలు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియజేసినాము. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ టీఎంసీల నీళ్లు కృష్ణా జలాల మీద 10 సంవత్సరాలలో ఆంధ్ర వాళ్ళు దోచుకపోయిన విషయాన్ని ఈ రోజు జగన్ రెడ్డే కన్ఫర్మ్ చేసిండు. నా సమయంలో నేను ఎక్కువ నీళ్లు తీసుకొచ్చిన తెలంగాణ రైతులను మోసం చేసి కేసీఆర్ ఆశీర్వాదంతో అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టడంతో చంద్రబాబు నాయుడు వెనకడిగేసిండు. ఆ దొంగతనం ఆగిపోయింది, టీఎంసీల నీళ్లు ఎక్కువైతే దోచుకొని పోయిన దొంగతనం ఆగిపోయిందని చెప్పిండు. దీన్ని బట్టి చూస్తే ఏంది, ఆ రోజు జగన్ రెడ్డికి ఉన్నటువంటి కేసీఆర్ కు జగన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, ఆ రోజు జగన్ రెడ్డి కోసమే కృష్ణా జలాల మీద దక్షిణ తెలంగాణ రైతులను విస్మరించి ఎక్కువ నీళ్లు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినట్టే కదా. కాబట్టి ఈరోజు తేట తెల్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన